హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. సో ఇది అయితే చాలా వరకు పెద్ద సైజు బ్లౌజులు అంటే కొంచెం పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే చాలా అయితే యూజ్ అవుతుంది. సో ఈ బ్లౌజు టిప్ ఏంటి అంటే మనం షేపట్టి నార్మల్గా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసినప్పుడు ఇలా పొట్ట ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ వరకు అయితే వాళ్ళకి బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గానే ఉంటుంది, కానీ కూర్చున్నప్పుడు అయితే ఇబ్బందిగా అయితే ఉంటుంది కదండి. సో ఇబ్బందిగా ఉన్నప్పుడు కింది ఉక్స్ అయితే తీసి పెట్టేసుకుంటారు కదా. సో ఇలా షేపట్టి వల్ల ఇబ్బంది అనేది ఏం లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మనము నార్మల్గా క్లాత్ అనేది తీసుకున్నప్పుడు ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద రివర్స్ చేసుకోవడానికి అయితే పోతుంది కదా, అంటే మెయిన్ క్లాత్ జాయిన్ చేయడానికి. సో ఇలా కింద ఒక పావు ఇంచ్ వరకు అయితే తీసేసుకొని మనకి అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు క్లాత్లో ఒకే డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టార్టింగ్ 3 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా 3 ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి ఒక 4 ఇంచుల డిస్టెన్స్లో ఇలా 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. చివరికి 2.5 ఇంచులు అంటే ఖర్చు తీసేసి మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనకి షేపాటి కర్వ్ అనేది ఇలా వస్తుంది కదా. సో ఈ విధంగా అంటే మనము కింద ఖర్చు అయితే కంపల్సరీగా ఉంచుకోవాలండి. ఇలా మనము స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే అయితే మనకి కొంచెం కింద పొట్ట ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఇలా ముడతలు అయితే వస్తాయండి. సో ముడతలు వచ్చి మనకి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది కూర్చున్నప్పుడు. సో అలా కాకుండా ఉండాలి అంటే మనము ఇలా స్ట్రైట్గా అయితే క్లాత్ అనేది తీసుకున్న తర్వాత ఇలా కింది నుంచి ఒక పావు ఇంచు అంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇలా ఒక పావు ఇంచు అనేది క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలండి. పావు ఇంచు అయినా పర్లేదు, హాఫ్ ఇంచ్ అయినా కూడా పర్లేదు. ఇలా కింది నుంచి అంటే మనకి నడుం సైడ్కి ఫిట్టింగ్ సైడ్ అయితే సేమే ఉంచుకోవాలి. ఓన్లీ మిడిల్లో అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఈ మిడిల్ అనేది ఉంటుంది కదా, ఈ మిడిల్లో ఇలా హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ అయితే ఇలా క్రాస్గా కటింగ్ చేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ చూసారు కదా మనకి ఇలా వీ షేప్లో అయితే మనకి వచ్చింది కదా. సో ఈ మెథడ్లో మనకి కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి పొట్ట దగ్గర ఇబ్బంది అనేది ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. సో ఇలా కటింగ్ చేసుకునే ముందు మనము ఒరిజినల్ అనేది ఎలా కటింగ్ చేసుకుంటామో సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడే ఉక్స్ పట్టిది కాజా పట్టిది రెండు ఇలా సేమ్గా ఉంచుకొని అయితే మిడిల్ మార్కింగ్ చేసుకోవాలి. సో కటింగ్ చేసుకునే ముందే అంటే క్రాస్గా కటింగ్ చేసుకునే ముందే ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే కంపల్సరీగా సేమ్ డైరెక్షన్లో పెట్టేసుకొని అయితే కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ కటింగ్ చేసుకున్న తర్వాతే మనము మెయిన్ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలండి. సో ఈ మెయిన్ క్లాత్ అనేది జాయింటింగ్ చేసుకునే ముందు మనకి అంటే మిడిల్ మార్కింగ్ అనేది ఉంది కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి మిడిల్ మార్కింగ్ అనేది అదే అయితే కరెక్ట్గా చూసుకొని మెయిన్ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి. ఒరిజినల్ తర్వాత మనకి ఇంతకుముందు కట్ చేసుకున్న మెయిన్ లైనింగ్ పెట్టేసుకోవాలి. మెయిన్ లైనింగ్ తర్వాత లోపల ఇంకొకటి ఎక్స్ట్రా క్లాత్ అంటే వేస్ట్ క్లాత్ ఏదైనా ఒకటి పెట్టేసుకోవాలండి. మనకి బ్లౌజులు కట్ చేయగా మిగిలిన క్లాత్లు అనేవి ఉంటాయి కదా. సో అలా మనము ముందు జాయింటింగ్ అనేది చేసుకోకముందే ఇలా మనము క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. సో రైట్ లెఫ్ట్ అనేది కరెక్ట్గా చూసుకొని ఇలా క్లాత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా చూస్తున్నారు కదా. మళ్ళీ మనకు షేప్ పట్టి అనేది హ్యాండ్స్ అనేది రివర్స్ ఎలా అవుతాయో ఇక్కడ మనం ముందు లైనింగ్ అనేది కటింగ్ చేసుకున్నాం కాబట్టి రివర్స్ కాకుండా ఉండాలి కాబట్టి ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. మనము లైనింగ్ని అయితే ఏ విధంగా క్రాస్గా కటింగ్ చేసుకున్నామో అదే విధంగా జాయింటింగ్ కూడా అదే క్రాస్గా జాయింటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ అయితే నేను చేస్తున్న విధంగా అయితే ఇలా జాయింట్గా చేసుకోవాలి. మిడిల్లో కొంచెం కర్వ్ అయితే వస్తుంది. సో ఇలా చివరి వరకు అయితే కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ నాకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది. సో ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉంటే పర్లేదు, రివర్స్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ కొంచెం క్రాస్గా ఉంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేయాలి. సో ఇక్కడ మనకి లైనింగ్ అనేది
లైనింగ్ ఒరిజినల్ ఉంటుంది, మిడిల్లో అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కదా. సో అలా అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని లైనింగ్ అనేది బయటికి రాకుండా కరెక్ట్గా ఇలా ఒక్కసారి మనము వేలుతో అనుకుంటే అయితే సరిపోతుందండి. ఇలా సెట్ చేసుకొని అయితే ఈ ఎడ్జికి మనం ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో అలాగే సెకండ్ దానికి కూడా సేమ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకొని మళ్ళీ దానిపైన ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా అయితే రెండిటికి అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము కొలత ప్రకారము అంటే మనకి ముందు కొలత తీసేసుకున్నాం కదండి. సో దాన్ని అయితే ఇలా రెండు ఒరిజినల్స్ కరెక్ట్గా సెట్ చేసుకొని మరి పైన ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ అంటే మనం ఆల్రెడీ మెజర్మెంట్స్ ప్రకారమే కింద కర్వ్ అనేది తీసుకున్నాం కాబట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటే మనకి షేప్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, మనకి క్రాస్ అనేది కరెక్ట్గా ఏర్పడుతుందండి. అదే స్ట్రైట్గా షేప్ పట్టీ అనేది స్ట్రైట్గా తీసుకుంటే ఇలా ఉండదు. సో ఈ విధంగా అయితే మనము షేప్ పట్టీ అనేది కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి కొంచెం పొట్ట ఎక్కువగా ఉన్న మరీ పొట్ట కోసం అని కాకపోయినా కూడా నార్మల్గా అయినా కూడా మనకి పొట్ట దగ్గర ఈ బ్లౌజ్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సో బ్లౌజ్కి అయితే షేప్ పట్టీ జాయింటింగ్ అనేది చేశాను. బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ కింద ఒక క్లాత్ అయితే పెట్టి చూపిస్తాను. మనకి కరెక్ట్ మెథడ్లో అంటే బొటిక్ స్టైల్లో ప్రిన్స్ కట్ బ్లౌజ్కి అయితే ఏ మెథడ్లో అయితే మనకి కింద షేప్ అనేది వస్తుందో ఇక్కడ ఈ నార్మల్ బ్లౌజ్కి కూడా షేప్ అనేది అలాగే వస్తుందండి. సో మీకు షేప్ పట్టీ ముడత రాకుండా కూడా కరెక్ట్గా ఉంటుంది. సో ఈ చిన్న చిట్కాతో అయితే బ్లౌజ్ మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో ఏముంది అంటారా, నేర్చుకున్న కొద్దీ మనము ఏదో ఒకటి అయితే కొత్త విషయం అయితే బయటికి వస్తూనే ఉంటుందండి. సో ఇది అయితే ఒక చిట్కా, ఒక మెథడ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.